శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 20 ఏప్రిల్ నుంచి 26 ఏప్రిల్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో రవి, అలాగే వృషభంలో గురువుగారు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, ధనస్సు రాశిలో చంద్రుడు, మీన రాశిలో బుధ, శుక్ర, శని, రాహు 4 గ్రహాలు ఉన్నాయి. విశేషాంశాలు ఏమిటి అంటే శుక్రుడు ఉచ్ఛలో ఉన్నారు, బుధుడు నీచలో ఉన్నారు, రవి గారు ఉచ్ఛలో ఉన్నారు, అలాగే కుజుడు నీచలో ఉన్నారు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఒక్క చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. మీనరాశిలోకి వచ్చున్నారు వారు. 4 గ్రహాలతో కలిసి 5వ గ్రహంగా తిరిగి పంచగ్రహ కూటమి అయినది. దృష్టుల విషయానికి వచ్చినట్లయితే శని గారి యొక్క దృష్టి, తృతీయ దృష్టి గురువు మీద పడుతూ ఉంది. అలాగే సప్తమ దృష్టి కేతు గారి మీద పడుతూ ఉంది. దశమ దృష్టి చంద్రుని మీద పడుతూ ఉంది. మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి, వైరాగ్య భావనలు ఎక్కువగా ఉంటాయి. ఏదైతే శుభకరమైనటువంటి పనులు, శుభకార్యాలు ఇలాంటివి తలంపు చేస్తారో అవి కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గురువు గారి యొక్క దృష్టి ఫలితాలు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అయ్యేటట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇక మిగతా దృష్టులు, పంచమ దృష్టి మాత్రమే కేతు గారి మీద ఉంది. ఇక సప్తమ దృష్టి గాని, నవమ దృష్టి గాని కేవలం వృశ్చిక రాశి మీద, మకర రాశి మీద ఉన్నందువల్ల ఆ రాశి కారకత్వాలు ప్రజ్వలితం అవుతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కుజుని యొక్క దృష్టి 4వ దృష్టి గాని, 7వ దృష్టి గాని, 8వ దృష్టి గాని కేవలం రాసుల మీదనే ఉన్న కారణం చేత, తులారాశి మీద, అలాగే మకర రాశి మీద, కుంభరాశి మీద ఉన్న కారణం చేత ఈ కుజుని యొక్క దృష్టి ఫలితాలు కూడా రాసుల ప్రభావం మీదనే ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది వారాంతానికి వెళ్ళేటప్పటికి. ఈ పరిస్థితి చాలా రేర్గా ఏర్పడుతూ ఉంటుంది. అయితే వీటికి రాశితో సంబంధం లేకుండా, నక్షత్రంతో సంబంధం లేకుండా ప్రతి వారు కూడా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అనేది చాలా చాలా ప్రశాంతమైన జీవితానికి దారి తీస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేస్తే తిరుగులేనటువంటి ఫలితాలు, అత్యద్భుతమైనటువంటి ఫలితాలు. నక్కని తొక్కారా అన్నంత గొప్పగా అదృష్టం, భగవంతుని యొక్క ఆశీస్సులు ప్రత్యక్షంగా వీళ్ళకి దొరుకుతున్నాయి అనిపించేటంతగా మీరు చేసేటటువంటి పనులలో ఫలితం ఉంటుంది. ఎంత అద్భుతమైన ఫలితాలంటే రాశిలోనే గురువు గారు ఉన్నారు, తృతీయంలో కుజుడు ఉన్నాడు, లాభస్థానంలో బుధ, శుక్ర, శని, రాహు. అసలు 6 గ్రహాల యొక్క పరిస్థితి చాలా బాగుంది. వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుడు కూడా బ్రహ్మాండమైనటువంటి లాభస్థానంలోకి వచ్చేస్తున్నారు. అంటే 7 గ్రహాల యొక్క ఉన్నతి వృషభ రాశి వారికి ఉంటుంది. అంటే వీరి జీవితాశయం నెరవేరక ఉంటుందా? అంత అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఏది కోరుకుంటే అది ఉంది. వస్త్రాలు కావాలనుకుంటున్నారా? వస్త్రాలు వస్తాయి. వస్తువులు, విలువైన వస్తువులు, అలాగే బంగారము, వెండి ఆభరణాలు, స్థలాలు, ఇళ్ళు, పొలాలు, ఒక మంచి ఉద్యోగము, ఉద్యోగంలో ఉన్నత స్థానము, మీరు ఏది కొనుక్కోవాలి అనుకుంటే అది కొనుక్కోగలుగుతారు. ఏది మనకి కావాలి అనుకుంటే దాన్ని మీరు పొందగలుగుతారు. ఇంత అద్భుతమైన ఫలితాలు నభూతో నభవిష్యతే. ఈ గ్రహస్థితులు, ఈ పంచగ్రహ కూటమి కానీ, షష్టగ్రహ కూటమి కానీ ఏర్పడినప్పుడు, ఏర్పడక ముందర ఇన్ని గ్రహాలు లాభంలో చేరి ఉన్నాయి. రాహు గారు ఉన్నారు, అలాగే శుక్రాచార్యుల వారు ఉన్నారు, బుధుడు ఉన్నారు, రవి ఉన్నారు, తర్వాత శని వచ్చి చేరారు, చంద్రుడు చేరారు 15 రోజుల క్రితం, మళ్ళీ ఇప్పుడు 15 రోజులకి మళ్ళీ చంద్రుడు వచ్చిన్నారు. ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నప్పుడు నెల రోజుల క్రితం ఇంచుమించుగా మార్చ్ 29, 30 తారీఖులప్పుడు మనకి షష్టగ్రహ కూటమి ఏర్పడింది. మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ 26వ తారీఖుకి, అంటే సుమారుగా 1-2 రోజులు తక్కువగా మళ్ళీ నెల రోజుల కాలానికి
చంద్రుడు కూడా మళ్ళీ వచ్చి చేరారు. నెల రోజులకు ఒకసారి చంద్రుని యొక్క గమనం మళ్ళీ అదే రాశిలోకి ఉంటుంది కదా. అంటే 28 రోజులు 27 రోజులకే వస్తుంది గమనం. వచ్చింది మళ్ళీ పంచగ్రహ కూటమి. ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలండి. ఉన్నత విద్య చాలా బాగా జరుగుతుంది. చదువు అయిపోగానే ఉద్యోగం వస్తుంది. ప్రాథమిక విద్యలో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. రాజకీయంగా బాగుంటుంది, వ్యాపార పరంగా బాగుంటుంది, భార్యాభర్తల అనుకూలత పరంగా బాగుంటుంది, వివాహాది శుభకార్యాలు జరగాలి యువతి యువకులకి అంటే చక్కగా వివాహం జరిగిపోతుంది. పబ్లిక్ రిలేషన్స్ చాలా చాలా బాగుంటాయి. రాజకీయ నాయకులకి చాలా చాలా బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అసలు ఒకటేమిటి, అన్ని గ్రహాలు అక్కడే కూర్చుని ఉన్నాయి. ఇంకా బాలేదు అని చెప్పడానికి ఏముంది, అద్భుతమైనటువంటి ఫలితాలు అన్నమాట. స్త్రీల వల్ల చాలా లాభకరమైనటువంటి విశేష అంశాలు కలుగుతాయి. వాహనాల వల్ల లాభాలు ఉంటాయి. మీకు ఇది బాగుంది ఇది బాలేదు అని చెప్పడానికి లేకుండా అన్ని అంశాలలోనూ పురోగతి కనిపిస్తూ ఉంటుంది. ఇంత అద్భుతమైన ఫలితాలు ఉన్నప్పుడు మీరు ఏదో నేను ఒక వెండి వస్తువు కొనుక్కోవాలి ఇది నా కోరిక, ఒక బైక్ కొనుక్కోవాలి ఇది నా కోరిక, లేదా ఒక సెల్ ఫోన్ కొనుక్కోవాలి ఇది నా కోరిక అనేటటువంటి చిన్న చిన్న కోరికలు పెట్టుకోకండి. అంతకన్నా మించిన అద్భుతమైన కోరికలు, నేను ఒక ఇల్లు కొనుక్కోవాలి, లేదా నేను ఒక పొలము కొనాలి, లేదా నేను ఒక కార్యాలయానికి అధినేతను అవ్వాలి, లేదా ఒక మంచి కార్యాలయం స్థాపించాలి, ఇలాంటి ఉన్నతమైన ఆశయాలు పెట్టుకోండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి. మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఆ దిశగా ఉండాలి, మీ ఆలోచనలు కూడా ఆ దిశగా ఉండాలి. 100% ఫలిస్తాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అద్భుతమైన ఫలితాలన్నీ కూడా మీకు వినియోగంలోకి రావాలి, అవి మీకు ఆచరణలోకి రావాలి అంటే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ఇంటి ఇలవేల్పులు పూజించండి. అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. మనశ్శాంతి పెరుగుతోంది, ఆర్థికాభివృద్ధి పెరుగుతోంది, సన్మాన సత్కారాలు పెరుగుతున్నాయి, మీ మాట తీరు చాలా చాలా బాగుంటుంది. అనేక విధాలుగా అద్భుతం అంటే అద్భుతం అనుకునేటట్టుగా గోచారం ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ శుభం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.